హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్. ఈరోజైతే ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్, ఈజీ అనమాట. ఏం స్వీట్ అంటే నేను మోతీచూర్ లడ్డు అయితే చేయబోతున్నాను. మోతీచూర్ లడ్డు దేంతో చేయబోతున్నానంటే చూడండి, ఇది గోధుమ రవ్వ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూపిస్తాను. దానికైతే ముందు ఒక గ్లాస్ నిండా గోధుమ రవ్వ తీసుకున్నాను. మనం దేంతో తీసుకుంటాం అదే కొలతతో చక్కెర కూడా తీసుకోవాలి, ఈక్వల్గా ఉండాలన్నమాట. చూడండి, నేను ఒక గ్లాస్ రవ్వ అయితే ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాను. మీరు ఇంకా కావాల్సి ఉంటే తీపి తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ తినేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా అయితే వాటర్ మిలన్ సీడ్స్ కావాలి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను, రండి చేద్దాం. ముందైతే స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టాను. ఇందులో అయితే ఒక గ్లాసు షుగర్కి అయితే 3 గ్లాసు వాటర్ అయితే పోయాలి. ముందైతే చూడండి, ఒక గ్లాస్ నిండా షుగర్ వేసాం కదా. ఇప్పుడు ఇందులోనే మనము నీళ్ళు కూడా 3 గ్లాసులు అయితే పోయాలి. చూడండి, 3 గ్లాసు వాటర్ పోసుకోవాలి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. 2 పోసాను కదా. 3 గ్లాసులు నీళ్ళు పోసి ఇప్పుడైతే ఇదైతే మరగనిద్దాము. చూడండి, ఒక గ్లాసు షుగర్ అయితే 3 గ్లాసులు అయితే నీళ్లు పోసాను కదా. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకుని ఇలా మరిగించుకుందాము. ఇప్పుడు ఇంకొక పక్క అయితే నేను ప్యాన్ పెట్టాను. ఇందులో అయితే ఈ రవ్వ అయితే గోధుమ రవ్వ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా వేసేసుకొని బాగా నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై చేసుకునే ఫ్రెండ్స్, తర్వాత ఇంకొద్దిగా వేసుకుందాము. ఇప్పుడైతే ఇలా బాగా సిమ్లో పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి నెయ్యిలోనే. అప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట ఈ లడ్డూలు. ఇలా సిమ్లో పెట్టుకొని హైలో పెట్టకూడదు ఫ్రెండ్స్, తొందరగా మాడిపోతుంది. బాగా అయితే ఫ్రై అవ్వవు. సిమ్లో మీడియంలో పెట్టుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా మాడకుండా నెమ్మదిగా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలరు వస్తుంది అన్నమాట. లైట్గా మంచి స్మెల్ కూడా రావాలి. అప్పటి వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. పక్కనే చూడండి, ఇవి కూడా వేడి అవుతున్నాయి. ఈ లోపల మనం ఇది కూడా ఫ్రై చేసేసుకుందాం. బాగా ఇలా తిప్పుకుంటూ మంచి స్మెల్ వచ్చే వరకు ఇలాగే కలిపెడుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మంచి కలర్ ఇలా వచ్చింది కదా. చూడండి, ఇలా మంచి కలర్ రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసి నీళ్ళు వేసి మరుగుతున్నాయి కదా. ఇప్పుడైతే ఇదైతే ఇందులో రవ్వలు అయితే పోసేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే మనం ఇది రవ్వలో పోసేసుకుందాం. చూడు, మరుగుతుంది కదా. ఇప్పుడైతే ఆపేసుకొని రవ్వలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ షుగర్ నీళ్ళు ఇందులో పోసేసుకుందాం. అన్నీ పోసేసుకోవాలి, కరెక్ట్ పర్ఫెక్ట్ కొలత ఫ్రెండ్స్ ఇది. చూడండి, ఇప్పుడు వేసుకొని ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా సిమ్లో పెట్టుకుందాము. ఇలాగే కొద్దిగా ఉడకనిద్దాం. ఇలా కొద్దిగా ఉడికేటప్పుడు ఇందులో మనము ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకుందాం. ఒక 5 మినిట్స్కి ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అలాగే ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే మూత తెచ్చొద్దాము. చూడండి, కొద్దిగా చిక్కగా ఉడుకుతుంది కదా. ఇంకైతే బాగా చిక్కబడాలి ఫ్రెండ్స్. బాగా మనకి స్టిక్కీగా రావాలి. చూడండి, కొద్దిగా ఉడికింది కదా. మనం సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకోవాలి. నీళ్ళంతా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇది బాగా ఇలా ఉడికి చిక్కబడే వరకు ఇలాగే సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసుకుందాము. మూత పెట్టేసుకుందాం. ఇంకొక 5 మినిట్స్ అలాగే ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి, బాగా అయితే ఇలా ఉడికింది కదా. చూడండి, స్టిక్కీగా వచ్చింది కదా. ఇంకా అయితే స్టిక్కీగా రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాము. ఇలాచి పౌడర్ కూడా వేసాను కదా. మంచి కలర్ రావాలంటే ఖచ్చితంగా కలర్ వేయాలి ఫ్రెండ్స్. మోతీచూర్ లడ్డు అయితే ఈ కలర్లోనే ఉంటుంది కదా. అందుకనే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, కానీ కలర్ వేస్తేనే మోతీచూర్ లడ్డు షేప్లో బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇలా బాగా అయితే
కలిపేసేసుకొని ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. ఇంకా స్టిక్కీగా రావాలి. చూడండి లూజ్గా ఉంది కదా, ఈ లూజ్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఇంకా అయితే బాగా ఇలా కలుపుకొని ఇంకోసారి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి బాగా ఇంకా కొద్దిగా బాగా స్టిక్కీగా వచ్చిందనమాట. మనం లడ్డూలకి విధంగా పట్టుకునే విధంగా ఉండాలి. గట్టిగా కొద్దిగా లూజ్గా ఉంటే మనకు లడ్డూలు చుట్టుకునేక అంతగా సరిపడదు అనమాట. ఇప్పుడైతే చూడండి ఇలా బాగా కొద్దిగా స్టిక్కీగా కొద్దిగా గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనము ఇంకొక స్పూను నెయ్యి వేసుకుందాము. నేనైతే ఫ్రై చేసేటప్పుడు 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే నెయ్యి వేస్తే బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, అంతగా మీకు అంత వద్దనుకుంటే కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. నేనైతే ఇంకా 1 స్పూన్ వేసాను అనమాట. చూడండి ఇప్పుడైతే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసేసుకుందాము. ఇందులోనే మనం ఇప్పుడు ఈ వాటర్ మెలన్ సీడ్స్ ఉంది కదా, అది కూడా ఇందులో కొద్దిగా వేసేసుకుందాము. స్టవ్ అయితే కట్టేసేసుకొని కొద్దిగా చల్లబడిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. వేడిగా అయితే మనం చుట్టుకోలేము కదా, కొద్దిగా ఇలాగే ఉంచేసేద్దాము. రూమ్ టెంపరేచర్లో ఒక 1/2 అవర్ ఉంటే 10-15 నిమిషాలకి చల్లబడిపోతుంది. అప్పుడైతే మనం లడ్డూలు చుట్టేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉండాలి. కాస్త అలాగే వదిలేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే చల్లగా ఇలా ఆరిపోయిందనమాట. రూమ్ టెంపరేచర్లో ఒక 5 మినిట్స్ ఉంచానమాట. చూడండి ఇలా పొడిగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు మోతీచూర్ లడ్డు చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడైతే మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజులో అయితే లడ్డూలు చుట్టేసేసుకోవడమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా కనుక మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, పిల్లలైనా పెద్దలైనా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చాయో. ఇలా షుగరు పాకం బట్టి అయితే వేస్తే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నీ ఇలాగే లడ్డూలు అయితే చుట్టేసేసుకుందాము. ఎన్ని వస్తాయి చూద్దాము. నేనైతే 1 గ్లాస్ వేసాను. నెయ్యి కూడా ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్. 1 గ్లాసు రవ్వకి నేనైతే ఒక 5 స్పూన్లు నెయ్యి అయితే వేసాను, ఎక్కువ కూడా వేయలేదన్నమాట. చూడండి అన్నీ అయితే ఇలాగే లడ్డూలు చుట్టేసుకుందాం. చూడండి అయిపోయాయి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, ఎంత బాగా వచ్చాయో. మోతీచూర్ లడ్డు సేమ్ స్వీట్ షాపుల్లో తెచ్చుకున్నలాగే ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించాయి ప్లీజ్, మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చూడండి ఎంత మృదువుగా ఎంత బాగుందో. నెయ్యి కూడా ఎక్కువ పట్టలేదు ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.